Hi guys, welcome back to my channel. ఈరోజు 15 January Thursday and time around 1:42 అవుతుంది. So I just had yesterday's biryani in the morning. I woke up around 12 p.m. and the reason being I slept in the morning around 6 a.m. Today there is nothing much. I need to do some other works. I have written some things like I need to clean up the desk. It's a bit messy around here. లాస్ట్ వీడియోలో కేబుల్ పోయింది అని అన్నా కదా, అది ఇది కనిపించలేదు. ఆల్మోస్ట్ నేను ఎక్కడ మిస్ చేయా, ఒకవేళ పెడితే ఎక్కడో దగ్గరనే మంచిగా ఉన్న చోటనే పెడతా. లాంగ్ ఉంటుంది అన్నట్టు కేబుల్, కొంచెం యూజ్ అవుతుందని అనుకున్నా. ఈరోజు అన్ని వస్తువులు చదువుతుంటే దొరికింది. మొన్ననైతే చాలా వెతికిన 2 hours దొరకలేదు. సో ఈ రోజు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నా దగ్గర చాలా సామాన్ ఉంది. నన్ను పాస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నేను ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన, పెనీస్ హౌస్ అని చెప్పి. సో మధ్యలోనే డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. దానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉండే. సో యాక్చువల్లీ ఐ ఇన్వెస్టెడ్ ఫర్ అబౌట్ లైక్ 30,000 ఐ గెస్ మొత్తం ఓవరాల్. సో ఇట్స్ గాన్. ప్రాఫిట్ ఏమంతా రాలేదు, అంటే నేను ఇంకా కంటిన్యూ చేయలేదు కూడా. See over there, most of them were expired. So I don't want to keep that stuff and I want to clean all of them. And ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా క్లీనప్ చేయాలి. క్లీన్ చేసి ఇంకా ప్రాపర్గా మేక్ ఓవర్ ఇచ్చేయాలి. అన్నీ క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. టైం అయితే అరౌండ్ 5 అవుతుంది, 4:54 అవుతుంది. సో ఇంకా ఫటాఫట్ క్లీనింగ్ మీద దృష్టి పెట్టి అన్నీ పడేసి రావాలి. త్వరగా వేసేస్తా మ్యాక్సిమం. ఇంకా బాటంలో అంతా క్లీన్ చేసేస్తున్నా. మొత్తం చాలా చెత్త ఉంది. తవ్విన కొద్దీ వెళ్తున్నాయి. యాక్చువల్లీ ఇది లాస్ట్ టైం హాలిడేస్లో ఉన్నప్పుడు రైస్ తెచ్చుకుని ఉండే, ఇవి మిగిలినాయి. సో ఈరోజు డిన్నర్కి ఇవే వేసుకోవాలి. రైస్ను ఇంకా కర్డ్ తెచ్చుకుంటే అయిపోద్ది. ఇది యాక్చువల్లీ బట్టలు వాషింగ్కి ఇచ్చినప్పటిది 7.5 kgకి 410 రూపీస్ అయింది. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి పచ్చళ్ళు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ బజాజ్ అని ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఇదేంటి అంటే నన్ను మోసం చేసిండు. హైటెక్ సిటీలో పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ మోసం చేసిండు. నా బండికి ఫ్యూజ్ జస్ట్ 50 రూపీస్లో అయిపోతుంది. ఆ ఫ్యూజ్కి ఇది 150కి వస్తుంది అంట. నాది 220 ఉండే. అప్పుడు వాడు సాయంత్రం రమ్మని అన్నాడు. అక్కడ పోయినాక 1900 రూపీస్ ఎగ్జాక్ట్లీ తీసుకున్నాడు. ఇప్పినట్టే లేదు అసలు, బైక్ ఇప్పినట్టే లేదు అసలు. ఏం దుమ్ము అట్లనే ఉన్నది. అసలు నువ్వేం చేసినావు అని అడిగితే ఇప్పి చూపెట్టాలన్నా. మరి ఇప్పుడు నాకు అప్పటికే ఆఫీస్కి టైం అయిపోతుంది, చూపెట్టమంటే చూపెడతాను అన్నాడు. ఇక ఆ మాట అనేసరికి నేను నమ్మిన. మరి పాత పార్ట్ ఏదనంటే ఇది చూపెట్టిండు. ఇది పల్సర్ 150కి వస్తుంది అంట. నేను వేరే మెకానిక్ దగ్గర కనుక్కుంటే వేరే మెకానిక్ అన్నాడు అసలు అది ఓపెన్ చేయక 2 సంవత్సరాలు ఉన్నట్టే ఉన్నది, అసలు ఏం చేయలేడు అని అన్నాడు. సో హైదరాబాద్లో ఇట్లా ఉంటాయి మోసాలు. 50 రూపీస్ కూడా ఫ్యూజ్ 10 రూపీస్కో 20 రూపీస్కో ఉంటుంది. ఫ్యూజ్ పెట్టిండు అంతే. ఇదే ఫ్యూజ్. ఇది మా అంటే ఒక 10 రూపీసో 5 రూపీసో మ్యాక్సిమం 15 రూపీసో ఉంటుంది. దీనికి 1900 పే చేసాను నేను. అట్లా ఉంటుంది హైదరాబాద్లో, ఇట్లుంటాయి మోసాలు. సో ఇప్పుడు ఇది దీనివల్ల యూజ్ ఏం లేదు, ఇంకా పడేస్తున్నా. కార్ కవర్ ఉంది, ఇది కూడా కొంచెం క్లీన్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. అది ఆగుతలేదు కదా. కార్ కూడా ఈరోజు నైట్ వీలైతే క్లీన్ చేయాలి. సో ఇవే అప్పుడు రాసిన ఎంతెంత అయిందని. పెనీస్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికే 25,488 ఉంది. ఇంకా ఇది ఇంకా మిగతా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇది ఒకటే కాకుండా. ఓవరాల్గా ఒక 30-35 అయింది అనుకుంటా. అదంతా లాసే. ఇంకా చాలా రోజుల క్రింద అసలు ఈ సిమ్ అయితే వాడకుండా ఒక 6 months అవుతుంది కావచ్చు, బట్ ఇంకా దొరికింది. సో ఇక్కడ ఇవి తీసుకొని వచ్చిన ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి. మొత్తం చాలా డర్టీగా ఉంది. సో ఇదంతా క్లీన్ చేసేస్తా. తవ్వకాలలో రైస్ బయటపడ్డది. ఇక రైస్ బయటపడ్డది కాబట్టి రైస్ని వినియోగించుకోవాలని చెప్పి 1 గ్లాస్ అయింది కరెక్ట్. ఇంకా 2 గ్లాస్ వాటర్ పోసి రైస్ పెట్టేస్తున్నాం. 238 1 pack 30 pieces అంట. సో టోటల్ అరౌండ్ 228 రూపీస్ అయింది. అండ్ ఈ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన, ఇంకా మనకు సరిపోద్ది ప్రస్తుతానికి. రైస్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా తినేయడమే. ఉమ్మగిలుతుంది. పెని ఎలా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ఫ్రీ బ్యాగ్ అంట. నేను రీసెంట్గా ఆన్లైన్లో చూసిన ప్లాస్టిక్ ఫ్రీ బ్యాగ్ అని. లాస్ట్ ఇయర్ మా కంపెనీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ బ్యాగ్లో పంపించారు. నేను అప్పటికే అనుకున్న జెప్టో అయింది, ఎప్పుడు కార్బన్ షీట్స్ అవి ప్యాకింగ్లో పంపిస్తుంది, మరి ఇప్పుడు ఈసారి ఇట్లా ఎందుకు పంపించిందని అనుకుంటున్నా. ఐటమ్స్ అని నచ్చినాయి, లోపలికి వెళ్ళాక చూపిస్తా. 0 మైదా, సేమ్ ప్రైస్. ఫ్రెష్ ఎగ్స్ 6, ఒకటి కర్డ్తో తింటా ఇప్పుడు. ఒకటి పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్, అది కూడా పెద్ద, జస్ట్ 25 రూపీస్ అని అంట. దీనికి ఎంత ఉంటుంది?
27 ఉంది, అంటే 2 రూపీస్ డిస్కౌంట్ ఏమో. సో ఈరోజు డిన్నర్ అయితే ఇది, కర్డ్, రైస్ అండ్ సాల్ట్ టు టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది, మస్తు మంచిగా ఉంది. చిక్కటి పెరుగు, అసలు అద్భుతంగా ఉంది నిజం చెప్పాలంటే. చిక్కటి పెరుగు, సూపర్ సూపర్. సో కొన్ని యూటెన్సిల్స్ ఉంటే ఇవి అయిపోయినాయి, కడిగేసిన, అంతా దోమేసిన. సో ఫ్లోర్ మొత్తము తుడిచిన, కింద బాగా లేకుండే, కొంచెం దుమ్ము ఉంది, ఐ మీన్ కొట్టుకొని వచ్చింది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో వీలైనంత వరకు అయితే ఫ్లోర్ అయితే క్లీన్ చేసిన. లెట్స్ హ్యావ్ సమ్ బిస్కెట్స్. కార్ కవర్ అయితే ఇక్కడ ఆరేసిన, ఇంకా రేపు మార్నింగ్ వరకల్లా ఆరిపోతుంది. నార్మల్గా ఉతికేసిన, మరి అంత ఎక్కువ ఉతకలే, నార్మల్ వాటర్లో డిప్ చేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే January 16th. సో ఇంకా మార్నింగ్ టైం అరౌండ్ 1 అవుతుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నేను నిన్న నైట్ ఎగ్స్ తెచ్చుకున్నాను కదా, ఆ ఎగ్స్ ఆమ్లెట్ లాంటిది ఏదన్నా వేసుకొని, ఇంకా బ్రెడ్ కూడా ఉంది, అది తినేస్తే అయిపోద్దని చూస్తున్నాను. సో ఇవే ఎగ్స్, ఇక్కడ బ్రెడ్ అండ్ ఇది ఆయిల్. సో ఇక్కడ 2 ఎగ్స్ ఉన్నాయి కదా, మంచిగా కలుపుకుంటాను. కొంచెం ఆయిల్ ఎక్కువ అయినట్టుంది, బట్ ఇట్స్ ఫైన్. నేనే కొంచెం మళ్ళీ చేసిన. కొంచెం మందం ఎక్కువైనాయి అనుకుంటా. ఇక్కడ బ్రెడ్ ఉంది, దీని కాస్ట్ 55 రూపీస్. ఇది బ్రిటానియా బ్రేక్ఫాస్ట్ స్లైస్ బ్రెడ్, ఇది తినేస్తే అయిపోద్ది. దీస్ ఆర్ పర్ఫెక్ట్లీ కుక్ నౌ. ఈ మిగతా ఎగ్స్ ఆయిల్ ఉంది కదా, బ్రెడ్ కంటే చేస్తే కొంచెం టోస్ట్ లాగా అయిపోతుంది, స్టిఫ్నెస్ వస్తుంది.